తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన సొంత నియోజకవర్గమైన ఆలేరులో నేను 28 ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పి అన్నాడు. నేను పోటీ చేయబోతుంది నా సొంత నియోజకవర్గమైన ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతా ఉన్నా. ఆల్రెడీ అక్కడ బీర్లా ఐలయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన. ఇంతకుముందే తీన్మార్ మల్లన్న పైన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మల్లన్న కౌంటర్ అనుకోవచ్చు ఇది. మా బీర్లా ఐలయ్యకి ఇక నేను వస్తున్నా కాసుకో మరి చూసుకుందాం అనే లైన్లో తీన్మార్ మల్లన్న మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. కానీ పోటీ మాత్రం రసవంతంగా ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. మల్లన్న గెలుస్తాడా లేదా అనేది పక్కన పెడితే ఒక కీలకమైన పరిణామం అయితే ఆలేరులో చోటు చేసుకోబోతుంది. బీర్లా ఐలయ్య మీద కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత వ్యతిరేకత పెరిగింది ఆయన మీద. ఆ వ్యతిరేకతని మల్లన్న క్యాచ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యేగా తీన్మార్ మల్లన్న గెలుస్తాడు. అది 100% జరుగుతుంది. ఎందుకంటే ఆ క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి మల్లన్న. ఆలేరులో బీర్లా ఐలయ్యను ఢీకొట్టే ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న మాత్రమే. ఎవరు వచ్చి పోటీ చేసినా కూడా ఎవరి వల్ల కాదు, ఓన్లీ తీన్మార్ మల్లన్న వల్లనే అవుతుంది. కాబట్టి సో ఆయన ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఇప్పటి నుంచే ఆలేరులో. గతంలో కూడా చెప్పిండు, కాకపోతే ఇండైరెక్ట్గా చెప్పిండు. ఇప్పుడు మాత్రం కన్ఫర్మ్ చేసేసిండు ఆలేరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నేనని. నాకు తెలిసి తొందరలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర కూడా చేయబోతున్నాడు. ఆలేరులో ఇంటింటికి తిరగబోతున్నాడు. ఆలేరు ప్రజలతో ఆయన మమేకం కాబోతున్నాడు. ఆలేరు ప్రజలందరితో ఆయన మాట్లాడబోతున్నాడు, సమస్యలు తెలుసుకోబోతున్నాడు. ఆయన గోల్ ఒక్కటే కనిపిస్తూ ఉంది. ఆయన గోలు బీర్లా ఐలయ్యను ఓడించడం కాదు, తాను ఎమ్మెల్యేగా గెలవడం. ఒక బీసీ కదా ఇంకో బీసీని ఎట్లా ఓడగొడతాడు అనే లైన్ ఇక్కడ ఉండదు. ఆయన గెలవడం కోసం, ప్రజలు అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం కోసం అక్కడ నేను ఎమ్మెల్యేగా గెలుస్తా అని చెప్పి ఆయన శపథం చేస్తున్నాడు. ఆలేరులో ఒక కొత్త రాజకీయ వాతావరణాన్ని మనం చూడబోతున్నాం. ఏదేమైనప్పటికీ ఆలేరు ప్రజలు ఎవరికి పట్టం కడతారో మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం.